మార్క్స్ గాస్పుల్ 9th చాప్టర్ 29th వర్స్. ఇక్కడేమో డిసైపుల్స్ ఒక పక్కన ఉన్నారు, దెర్ ఇస్ అ క్రౌడ్, అక్కడ పెద్ద క్రౌడ్ ఉంది. అక్కడేమో దయ్యం పట్టిన ఆ కొడుకున్నాడు, తండ్రి ఉన్నాడు. దట్ వాజ్ ది సినారియో. సో ఆ తండ్రి ఏం చేశాడంటే ఒక ఆశతో కొడుకుని తీసుకొని వచ్చి శిష్యులతో కొంచెం నాడి దయ్యం పట్టింది, వదిలించమని. శిష్యులు వదిలించలేకపోయారు. దే వర్ నాట్ ఏబుల్ టు క్యాచ్ ద డీమన్ అవుట్. అక్కడ శిష్యులు అడిగారు ఏసైని ఏకాంతంగా ఉన్నప్పుడు, వెన్ హీ వాజ్ అలోన్. ఏసై అక్కడ దయ్యాన్ని ఎల్లగొట్టాడు ఎంతకాలం నుండి ఇలాగా అని చెప్పినప్పుడు, చిన్నప్పటి నుంచి అని చెప్పాడు ఫాదర్ వెన్ హీ వాజ్ ఫ్రమ్ వెరీ యంగ్. సో జీసస్ కమాండెడ్ ద డెఫ్ అండ్ మ్యూట్ స్పిరిట్ టు కమ్ అవుట్. అక్కడ వాళ్ళకి పరిచయులకి శాస్త్రులకి అర్థం కాని విషయం అంటే, మాట్లాడే దయ్యాన్ని అయితే ఎల్లగొడతారు, మాట్లాడని దయ్యాన్ని ఎలా ఎల్లగొట్టాలి? ఆ మాట్లాడే దయ్యాన్ని వాళ్ళు పేరు అడుగుతారు, ఆ పేరు చెప్తుంది. సో మాట్లాడే దయ్యాన్ని, ఈయన మాట్లాడని దయ్యాన్ని కూడా ఎల్లగొడుతున్నాడు. హీఈస్ ఈవెన్ కాస్టింగ్ అవుట్ ద మ్యూట్ స్పిరిట్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? హీ హాస్ ద అథారిటీ. ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన స్వరూపము మారిపోయి అంతగా ప్రార్థన చేశాడండి. రూపాంతర కొండ పైన మనం చేయగలమా? ఖచ్చితంగా చేయగలం. ఆ ఫోకస్ మనకి చాలా అవసరం. ప్రొఫౌండ్ వర్డ్ చెప్పాడు యేసయ్య. ఇట్టిది ప్రార్థన వలన మాత్రం తప్ప దేని వలన ఎల్లదు. దిస్ కైండ్ విల్ నాట్ గో అవుట్ వితౌట్ ప్రేయర్. బ్యూటిఫుల్. ఇప్పుడు రాసుకోండి, మీరు ఒక బుక్ తీసుకొని ఇట్టిది, అది ఎట్టిదో మీరు రాసుకోండి. రైట్ ద ప్రాబ్లం దేర్. ఈ భయంకరమైన ఈ స్టబర్న్ ప్రాబ్లం ప్రార్థన వలన మాత్రం తప్ప వేరే విధంగా నేను సాల్వ్ చెయ్యలేను. దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ టూ డీప్ ఫర్ us to solve. Too deep, too stubborn for us to handle. You cannot fight with demons with your own strength. I'm telling you, Andy. You cannot. Demons are very powerful, but when it comes to the power of Holy Spirit, they are powerless. చీకటి అంధకార శక్తులు చాలా పవర్ఫుల్ అండి. వాటికి ఈ లోక జ్ఞానము తెలుసు, వాటికి నీ లైఫ్ స్టైల్ తెలుసు, ఏ టైంలో నువ్వు వీక్ గా ఉంటావో, ఏ టైంలో నిన్ను టెంప్ట్ చేయాలో బాగా తెలుసు. నిన్ను స్టడీ చేస్తేనే టెంప్ట్ చేస్తాయి సైతాన్, తెలుసా? చీకటి అంధకార శక్తులు. దే స్టడీడ్ జీసస్ అండ్ దట్స్ వై దే కేమ్ వెన్ జీసస్ ఇస్ వెరీ హంగ్రీ. అందుకనే 40 days ఫాస్టింగ్, ఆకలిగా ఉన్నప్పుడు వచ్చి పవర్ ని యూజ్ చేసుకొని నువ్వు దేవుని చిత్తం కాంతి చేయమంటున్నాడు. యూజ్ యువర్ పవర్ అండ్ డూ. నీకు డబ్బులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, నీ పవర్ ఉంది. సో ఎట్లా అంటే హీ విల్ స్టడీ. నిన్ను చదివి నీకు బాగా ఇష్టం మెక్డొనాల్డ్స్ అయితే, బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఆ మెక్డొనాల్డ్స్ తీసుకొస్తాడు. ఫాస్టింగ్ ఉన్నప్పుడు నీకు మెక్డొనాల్డ్స్ స్మెల్ వస్తుంది. దట్స్ హౌ టెంప్టేషన్ వర్క్స్. హీ స్టడీస్ యువర్ లైఫ్ ప్యాటర్న్. అట్లాంటివి ఏం చేయాలి? మన ఫోకస్ లో ప్రార్థన చేసినప్పుడు మనము ఇవి జయిస్తాము. వీ విల్ ఓవర్కమ్. సో సమ్ ప్రాబ్లమ్స్ ఆర్ టూ డీప్ ఫర్ యూ టు సాల్వ్. సమ్ ప్రాబ్లమ్స్ ఆర్ టూ హార్డ్ ఫర్ యూ టు solve with your own strength. So these kind of problems, they will be solved only through deep intercession and prayer. అవి చాలా డీప్ ఇంటర్సెషన్ అండ్ ప్రార్థన ద్వారా మాత్రమే అవి సాల్వ్ అవుతాయి, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.